మీకు తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ వైసీపీ నేత దేవరపు సూర్యచక్రం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు, మండల మాజీ అధ్యక్షులు దడిశెట్టి బాబురావు మరియు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్థానిక కాలేజ్ గ్రౌండ్స్ లో అమ్మాజీ నిర్వహించిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా అమ్మాజీ మరియు ముఖ్య అతిథులు బర్త్డే కేక్ ను కట్ చేసి సీఎంకు అడ్వాన్స్డ్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు చీరల్ని పంపిణీ చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ అమ్మాజీ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెద్దపాటి మేఘరంజన్, మండల కోఆప్షన్ సభ్యులు కాథా రామకృష్ణ, దనిశెట్టి తిరుమలేశ్వరం, పాల్తేరు ప్రెసిడెంట్ గోసెల కృష్ణ, నెలపర్తి అర్జున్రావు, అశోక్ చక్రవర్తి, వార్డు మెంబర్ పల్లా ప్రసాద్, గార రాజు, కడింపల్లి అభి, సంపత్ రాజా, వరప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు పెద్దపాటి విజయరాజు, బండి శ్రీను, సత్యవతి, మారదాసు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పెద్దపాటి అమ్మాజీ, గూటూరు శ్రీను, అమ్మాజీ కుమార్తె డయానా వేదికపై మాట్లాడారు. రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, నియోజకవర్గాలకు విడిగా కానివ్వండి, లేదా ఎస్సీ ఎస్సీ బీసీ ఇలా క్యాస్ట్ వైజ్ చూసుకున్నా సరే, ఏ పరంగా చూసుకున్నా ప్రతి ఒక్కరికి న్యాయమే చేశారు ఈ 4.5 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలన్నింటితో పోల్చుకుంటే. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రభుత్వాల కన్నా బాగా చేశారా లేదా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశారో ఆల్రెడీ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ చెప్పారు. అలాగే పెద్దపాటి అమ్మాజీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసిన పెద్దపాటి అమ్మాజీ గారి గురించి కూడా మీ అందరికీ 1-2 మాటల్లో వీళ్ళందరూ కూడా తెలియజేశారు. లోకల్ అని, ఎక్కడే పుట్టిందని, ఎక్కడే పెరిగిందని, అత్తగారి ఇల్లు ఇదేనని అన్ని అయితే మన పెద్దలు చెప్పేశారు. కానీ నేను ఒక మాట చెప్తాను, మనుషులు 3 రకాలు ఉంటారు. సమయం ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలకి ఏర్పాటు చేసిన అమ్మాజీ గారికి, అలాగే స్టేజ్ గారి పెద్దలకు, స్టేజ్ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మనందరి బడుగు బలహీన యొక్క ఆశాజ్యోతి, అటువంటి మహనీయుడి పుట్టినరోజు గత 5 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి భాగ్యం నాకు దొరికింది. అదేవిధంగా ఈరోజు రేపు కూడా జరగబో పుట్టినరోజు వేడుకల్లో మేము కూడా ఉత్సాహంగా పాల్గొంటాం. ఈ కార్యక్రమాన్ని అమ్మాజీ గారు ఏర్పాటు చేసిన ఆవిడకు ఉన్నటువంటి సమయం లేనందువల్ల ఇక్కడ నుంచి మీటింగ్ వెళ్ళిపోయినారు. ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ఆవిడ వస్త్రదానం, అన్నదానం ఏర్పాటు చేశారు. అందరికీ కూడా అందుతాయి. ఎవరు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనం చేసిన తర్వాత ఎవరి వస్త్రాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన 4 సంవత్సరాలు ఎలా పాలించారో మనందరికీ, వాళ్ళ గుండెల్లో ఆయన గూడు కట్టుకుని ఉన్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాము. అట్టడుగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారు ఏ విధంగా మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఏ విధంగా మనల్ని నడుపుతున్నారో, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు నడుపుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మరి ముఖ్యంగా పాయకరావుపేట ప్రజలందరూ కూడా గమనించవలసిన ఒక విషయం, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేశారో మనం అందరం చూసాం. ప్రతి ఒక్కరూ అప్పట్లోనే ఇల్లు కట్టుకున్నాం, పెన్షన్లు తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం, అభివృద్ధి ఎంత బాగుందో మనం అందరం కూడా అప్పట్లో చూసాం. తండ్రిని మించిన తనయుడుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో కూడా చూస్తున్నాం. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని ఏ విధంగా అందిస్తున్నారో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టేసి వెళ్లిపోయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన మాట తప్పకుండా, మాట తప్పని మడవ తిప్పని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని మనందరికీ కూడా తెలుసు. ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన ప్రతి మాటని కూడా నిలబెట్టుకుని సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళులాగా ఇచ్చిన మేనిఫెస్టోని దైవంగా భావిస్తూ, ఖురాన్ గా, బైబిల్ గా భావించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం చూస్తూ ఉన్నాం. మన పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి
పిల్లలందరికీ కూడా కింద కూర్చొని చదువుకుంటే కంఫర్ట్ గా ఉందని టేబుల్స్ పెట్టి, అదే విధంగా కాంపౌండ్స్ వాళ్ళు స్కూల్ కట్టి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిదీ కూడా విద్యకి ఆరోగ్యానికి పెద్దపీట వేసి పేదవాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు, పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా కాన్వెంట్లో చదువుతున్నారు. కాబట్టి అది ఇది ఒకేలాగుంటే అందరూ బాగా చదువుకుంటారని చెప్పేసి చదువుకి పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని